వెల్కమ్ బ్యాక్ టు డే 7. సో ఈరోజు అయితే 6కి లేచాను. కాకపోతే వీడియో తీయడం లేట్ అయిపోతుంది గైస్. అంటే మార్నింగే నాకు ఫోన్ ఫోన్ చూసే అలవాటు లేదు. సో ఎర్లీ మార్నింగ్ అయితే 6కి లేచాను. యాజ్ యూజువల్ తెలిసిందే కదా, ఎర్లీ మార్నింగ్ లేచి రైస్ స్టవ్ మీద పెట్టేసి పక్కన నేను తాగడానికి హాట్ వాటర్ కూడా పెట్టేసుకున్నాను. ఈరోజు అయితే పప్పు టొమాటో వండుతున్నాను, అందుకని టొమాటోస్ ఎక్కువ వేసుకున్నాను. అంటే పప్పు టొమాటోలోనే ఎక్కువ టొమాటోసే ఉండాలి కదా. రైస్ వండేసిన తర్వాత స్టవ్ మీద పాలు కూడా పెట్టేసి మరిగిపోయిన తర్వాత అమ్మకి టీ కూడా పెట్టేశాను. పప్పు కూడా తాలింపు పెట్టేసిన తర్వాత అప్పడాలు అయిపోయాను గైస్. మీలో ఎంతమందికి అప్పడాలు అంటే ఇష్టమో కామెంట్ చేయండి. అమ్మ వెళ్ళిపోయిన తర్వాత గుమ్మాలు తుడిచేసుకొని నేను ఫ్రెష్ అయ్యి టిఫిన్ తినేసాను. తర్వాత కొన్ని టాప్స్ స్టిచ్చింగ్ కోసం అయితే టైలర్ ఆంటీ దగ్గరికి వెళ్ళాను. టైలర్ ఆంటీ ఎలానో ఊర్లోనే కదా. వెళ్ళొచ్చిన తర్వాత చాలా ఎండగా ఉందని పడుకుని పోయాను గైస్. పడుకొని లేచి ఫుడ్ తిని గుమ్మాలు తుడిచేసుకొని మళ్ళీ సామాన్లు తోమేశాను. నేనైతే డైలీ స్టవ్ కూడా క్లీన్ చేసుకుంటాను. అంటే జస్ట్ నార్మల్గా తుడుచుకుంటాను, నాకు నీట్గా ఉంటేనే ఇష్టం అనమాట. ఏమైనా పడిందంటే వంట కూడా చేయబుద్ధి కాదు. తర్వాత రెడీ అయ్యి అనకాపల్లి వెళ్ళాను. అనకాపల్లిలో మెడిసిన్స్ తీసుకొని కొంచెం టీ తాగి మ్యాగీ తిని కాసింకోటలో సారు ఊరేగింపు అవుతుంది అనమాట. సో అది వీడియో తీసుకోవడానికి వెళ్ళాను. వెళ్ళి ఇంటికి వచ్చేసరికి టైం 8:30 అయ్యింది. ఆ వీడియోని మళ్ళీ ఎడిట్ చేసి పోస్ట్ చేసుకునేసరికి కూడా కొంచెం లేట్ అయిపోతుంది. తర్వాత పాలు మరపెట్టేసి పాలు కూడా తాగేసి నేను పడుకున్నాను. డే 7 అయితే ఇలా గడిచింది. లెట్స్ వెయిట్ ఫర్ డే 8.